అంతేకాదు వారి గురించి రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే 2వ వచనం, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టాలి. ఆమేన్. అందరం ఆమేన్ అందాం. హల్లెలూయా. వారెవరట? ఫిలిప్పీ సంఘం, దెస్సలోనిక సంఘం, బెరియా సంఘంలో ధనవంతుల నిరుపేదల? బ్రదర్ చెప్పాలి. నిరుపేదల గురించి ప్రసంగం మాట్లాడుతున్నాడు అయ్యగారు. బైబిల్లో గమనించండి, ధనవంతుల గురించి అక్కడ ఏముండే సబ్జెక్టు, లాజరు గురించి ఎక్కువ ఉంటుంది. అందులో మెయిన్ క్యారెక్టర్ ధనవంతుడు కాదు, మెయిన్ క్యారెక్టర్ ఎవరు? లాజరు. ఇక్కడ గమనించండి, కొరింథీలో ఉన్న సంఘబిడ్డలు కోటీశ్వర్లతో నింపబడి కోట్లు వేసుకొని వచ్చి కూర్చున్న సంఘబిడ్డలతో మాట్లాడుతున్నాం. టైలు కట్టుకొని, షూజులు వేసుకొని, ఒక్కొక్క చైరు 5,000 10,000 లాంటి చైర్లలో కూర్చొని టిప్పు టాపుగా కాలు మీద కాలేసి వాక్యం వింటున్న ఆ సంఘబిడ్డలతో మాట్లాడుతున్నారు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఆమని చెప్పండి. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దాతృత్వము ఇవ్వడం, దానం చేయడం, దేవుని సేవకు సహకరించడం. వారు నిరుపేదలే. పేదలు కాదు, నిరుపేదలట. ఈరోజు నువ్వు నిరుపేదగా ఉన్నావా? కానీ నీ దాతృత్వం మాసిదోనియా సంఘములు ఎలా విస్తరించిందో నీ దాతృత్వం అలా విస్తరించాలి. ఎందుకు తెలుసా? నీ దాతృత్వమే నీకొక సాక్ష్యముగా, సేవకు నీకొక ప్రసంగంగా అనేకులకు మాదిరిగా మారుతుంది. గట్టిగా చెబుదామా? హుషారుగా చెబుదామా? హల్లెలూయా. వారు ఆర్థికంగా చాలా నిరుపేదలు కానీ వారు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులై ఉన్నారు. హల్లెలూయా. వారు విశ్వాసములో ఐశ్వర్యవంతులై ఉన్నారు, వారు ప్రార్థనలో ఐశ్వర్యవంతులై ఉన్నారు, వారు పరిశుద్ధతలో ఐశ్వర్యవంతులై ఉన్నారు, వారు ఉపదేశంలో ఐశ్వర్యవంతులై ఉన్నారు. వారి దగ్గర డబ్బు లేకపోవచ్చు, ప్రార్థన అనే డబ్బు ఉంది. వారి దగ్గర డబ్బు లేకపోవచ్చు, విశ్వాసం అనే ధనం ఉంది. వారి దగ్గర ధనము, కోట్లు, డైమండ్స్ లేకపోవచ్చు, వారి దగ్గర పరిశుద్ధత అనే ధనం ఉంది. ఆమేన్. ఈరోజు నీ విశ్వాసమే నీకొక ధనం, ఈరోజు నీ ప్రార్థనే నీకొక ధనం, ఈరోజు నీ పరిశుద్ధత నీకొక ధనం. ఈ లోక సంబంధమైన తుచ్చమైన మట్టిలో అని ఉంచావే, శపించబడిలో నుంచి, భూమిలో నుంచి వచ్చిన ధనం, దానికి శాపం ఉంటుంది. మరి మేము ఇంటి మీద ఉన్న బంగారాలన్నిటికీ ఏముందనుకున్నారు? శాపం ఉంది. దీనికి రక్తం కార్చాడు, ఈ బంగారానికి రక్తం కార్చలేదు. ఇది ఇంకా శాపంలోనే ఉంది. ఆ శాపాన్ని తగిలించుకున్నావు నువ్వు. శాపమా, వచ్చి కూర్చో, నా ముక్కు మీద వచ్చి కూర్చో. శాపమా, నువ్వు వచ్చి నా మెడలో కూర్చో. శాపమా, నువ్వు వచ్చి నా ఉంగరంలో కూర్చో, వేలి కూర్చో. అది కూర్చున్న చోటల్లా ఆ స్థలాలను ఏమవుతాయి? శాపగ్రస్తంగా మారిపోతాయి. నేను చెప్పడం లేదు, ఇది పెంతెకోస్తు బోధ కాదు, బైబిల్ ప్రభు చెప్తున్న మాట. నీకు ఆ సమర్పణ, ఆ జ్ఞానం వచ్చేంత వరకు దాని మీదనే సాగిపో, ఆ శాపం మీదనే సాగిపో. కానీ ప్రార్థన చేసుకో, ప్రభా ఈ శాపం నుంచి నాకు ఒక విడుదలివ్వు, నాకు నీవు కావాలి, నాకు లోకం కాదు, నన్ను లోకం చూడకపోయినా పర్వాలేదు, నువ్వు చూస్తే చాలు అన్న తీర్మానంలోకి రా. ప్రైజ్ ద లార్డ్. దానికి చిలిం పట్టిన దాన్ని కూడా రాకి పెయింట్ వేసేసుకుంటున్నావు. శాపానికి ఒక పెయింటు.
శాపానికి ఒక రంగు. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు తల్లి గర్భములో నుంచి ఎలా వచ్చావో దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు అలానే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏదన్నా తగిలించుకొని పోయినావా, ఎవరమ్మా నీవు? నేనా సలోమక్కను కాదా, నేను మా అత్తక్కను కాదా, నేను మోషేను కాదా? ఎవడెవరా నువ్వు? మా మోషే ఇలా ఉంటాడు, గీలా ఉంటాడు అని ఏమి లేని మోషన్ పక్కన నిలబెట్టి, ఉన్న మోషన్ పక్కన నిలబెట్టి, ఇగో నా మోషన్ ఇలా ఉంటాడా? నువ్వెవరా? ఆయన నేనే నాయన. మరి నువ్వు ఇట్లా లేవు కదరా, కాబట్టి పో, నువ్వు నా మోసేవు కాదు, నువ్వు నా సలోమి కాదని పంపించేస్తాడు. ఎక్కడికి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే వాటి మీద మోజు తగ్గించుకొని క్రమక్రమముగా దైవికంగా ఎదిగి యేసు వలె మారండి. ఆమెన్, ఆమెన్. అలా మారుదుముగాక. ఇప్పుడు ఈ మాసుగులైన సంఘ విశ్వాసులందరూ కూడా ఆత్మ సంబంధమైన అనుభవాలలో, వారు పరిశుద్ధతలో, విశ్వాసములో, ప్రార్థనలో, సమర్పణలో వారు గమనించండి, వారు ఎలా ఉన్నారో తెలుసా? ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. మనం ఆ విధంగా ఉందముగాక. నేనంటే మీకు డబ్బు లేకపోయినా బాధపడకండి, ప్రభు ఉన్నాడు. మీరు చిన్నగా అన్నారంటే మీ లోపల దేవుడు చిన్నగానే ఉన్నట్టున్నాడు కదా. మీరు నిరుపేదలైనా బాధపడకండి, మీరు ఐశ్వర్యవంతుడైన దేవుడు మీ హృదయంలో ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడా? డైమండ్ ఫ్యాక్టరీ దేవుడు నీ లోపల ఉన్నాడు. బంగారమును, వజ్రాలను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు? నీ లోపట ఉన్నాడు. ఆయన నీ లోపట ఉన్నాడంటే డైమండ్లన్నీ నీ దగ్గర ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? మరొక డైమండ్ అడుగు దేవుని దగ్గర, అవసరమైతే ఇస్తాడు. అవసరమైతే నీకు డైమండ్ అవసరమైతే ఇస్తాడు. నీకు తిరగడానికి బండి కావాలి, ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇప్పుడు తిరగడానికి ఇంత దూరం రావడానికి కారు కావాలనుకుంటున్నా, ఇస్తాడు దేవుడు, ఇస్తాడు. ఇప్పుడు తిరగడానికి నాకు హెలికాప్టర్ కావాలంటే కొద్దిగా ఆలోచిస్తాడు, ఎందుకంటే దానికి గ్రౌండ్ కావాలి, పర్మిషన్ కావాలి, స్థాయి కావాలి, నీ దగ్గర ఉందో లేదో కొద్దిగా ఆలోచిస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు హెలికాప్టర్ కొన్న తర్వాత నీ మీద ఎవడన్నా దాడి చేసి నేను చంపేస్తాడేమో కూడా అని ఆలోచిస్తాడు. కొద్దిగా ఆలోచించేస్తాడు. ఇప్పుడు నాకు కావాలి హెలికాప్టర్ దేశాలు తిరగడానికి, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరగడానికి కావాలి. అవసరమైతే ఇస్తాడు, అవసరమైతే ఇస్తాడు. ఆమెన్. దేవునికి అసాధ్యమైంది ఏది? ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు బండి అవసరమైనప్పుడు బండి ఇచ్చాడు, కారు అవసరమైనప్పుడు కారు ఇచ్చాడు. ఇప్పుడు తిరగడానికి ఏదైతే కావాలో అవి ఇచ్చాడు. నీకు ఏది కావాలో అది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆమెన్. అందుకే తట్టుడి నేను మీకు తీస్తాను, అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు కదా, ఇస్తాడు. నువ్వు పేదవాడివి ఏం కాదు, ప్రభుని బట్టి నువ్వు గొప్ప ధనవంతుడి. నిర్మల్లో ఉన్న గొప్ప ధనవంతులలో ఐశ్వర్యవంతులు ఎవరో తెలుసా? మీరే. మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన వెండి బంగారం ఆయనే. ఆయన ఉంటే చాలు, ఎనఫ్. ఆయన ఉంటే ఎనఫ్, చాలు. ఆయన ఉంటే చాలు. నీకు కావలసినవన్నీ కాకులు తీసుకొస్తాయి. ఆమెన్. వర్షం పడమంటే పడుతుంది, నీ దాహం తీరుతుంది. పంట పండమంటే పండుతుంది. ప్రభు అంటున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు అరణ్యములో పంట పండించకపోతే మన పితరులను పోషించాడా లేదా? చెప్పాలి.
ఇప్పుడు నీ జీవితాంతం కావలసిన ఆహారం నీకు పెడతానంటే రేపటి నుంచి నువ్వు డ్యూటీకి వెళ్తావా? చెప్పు, వెళ్తావా? అవసరం లేదు. ఎందుకు నువ్వు డ్యూటీకి వెళ్ళేది? ఎందుకు? దానికోసమే కదా. నీకు లైఫ్ లాంగ్ ఆరోగ్యం ఇస్తానంటే, నీకు లైఫ్ లాంగ్ భోజనం ఇస్తానంటే, నీకు మంచి ఇల్లు ఇస్తానంటే, నీకు ఇంకా లోకంలో దేంతో అవసరమే లేదు. మరి అవన్నీ మన ప్రభు ఇవ్వగలడా లేదా? చెప్పాలి, ఇవ్వగలడా లేదా? ఇవ్వగలడు. ఆమేన్. మన పుత్రులకు ఇచ్చాడు. చూడండి, మేఘమనే ఇంటి నీడలో వారు ఉన్నారు, ప్రతిరోజు మన్నాను భుజించారు. ఇదిగో వారి కోసం సముద్రాలు పాయలు చేయబడ్డాయి, సూర్య చంద్రులు ఆపబడ్డాయి, శత్రువులు చంపబడ్డారు, బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, వారి కాళ్ళు వాయలేదు, బట్టలు చినగలేదు. నీలో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడో. హల్లెలూయా. నీలో ప్రభు ఉంటే, నీకు వచ్చిన క్యాన్సర్ నేనేం చేస్తా చెప్పు? క్యాన్సర్ పురుగులు దేవుని మాట వింటాయా వినయా? వింటాయా వినయా? ఆమేన్. మరణము దేవుని మాట వింటుందా వినదా? లాజరు లేచిరా. అలాంటి దేవుడు ఉన్నాడా? కన్ఫామ్గా ఉన్నాడా? ఒకసారి చూసుకోండి, ఉన్నాడా లేదా? ఉన్నాడా? బయట ఉన్నాడా? లోపల ఉన్నాడా? రియల్, నిజమా? ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ లోపటి లేకుండా బయట ఉన్నాడు అనుకోండి, బయట ఉంటే ప్రభువా నా లోపటికి రా అని అడుగు, వస్తాడు. నీ శ్రమలను నీకు మహిమకరంగా మారుస్తాడు. వారు పేదవాళ్ళైనా దేవునికి ఇవ్వడంలో నంబర్ 1. వారు పేదవారైనా దేవునికి ఇవ్వడంలో చెప్పాలి నంబర్ 1. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే చూడండి, వీరి గురించి అపోస్తలుడైన పౌలు ప్రసంగంలో చెప్తున్నారంటే, దేవుడు అతనిలోని మాట్లాడుతున్నారంటే ఈ సాధారణమైన విషయము కాదు. నంబర్ 1. అంత దాతృత్వం కలిగేవా. మీకు మాట చెప్పి వచ్చే వారం ఈ విషయాలు కొన్ని ఉన్నాయి, ఇంకా కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఇంకో గంట సమయం పడుతుంది. వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. గమనించండి, వీరికున్న కృప ఆ టైలు కట్టుకొని వచ్చి కూర్చున్నారే కొరింథీ సంఘస్థులకు, బాగా కోటీశ్వరులు కూర్చున్న వారికి లేదు. వారికి కృప లేదు. నిరుపేదలకి కృప ఉంది. వారు ధనవంతులైన ఇవ్వలేని దరిద్రులుగా ఉన్నారు, వీరు నిరుపేదలైన ఇవ్వగలిగిన ధనవంతులుగా ఉన్నారు. రియల్ ధనవంతుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు రియల్ ధనవంతులు ఎవరు చెప్పాలి? నిజమైన ధనవంతులు ఎవరో చెప్పాలి. నిరుపేదలైన మాసిదోనియా సంఘస్థులే నిజమైన ఐశ్వర్యవంతులు.